హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి పార్ట్ 8 అనేది కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మనకి 7 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. దాని కంటిన్యూషన్ 8th పార్ట్ ఇది. ఓకేనా? సో రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 8. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే, అలాగే బాగానే చెప్పాను అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అలాగే నాకు ఇద్దరికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? సో మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్కి సంబంధించి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకుని వాటిని డిస్కస్ చేయడం, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో అవి ఎస్ఎస్సికి సంబంధించినవి కానీ, ఆర్ఆర్బికి సంబంధించినవి కానీ, అలాగే ఇంకా మన ఏపీపీఎస్సీలో జిఎస్ కానీ, టీఎస్పీఎస్సీలో జిఎస్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఓకేనా చేద్దాం. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనకి మోడల్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మోడల్ 5 డినామినేషన్ ప్రాబ్లమ్స్, అంటే కాయిన్స్, నోట్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మనం వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, సో ట్రిక్స్ ఏంటి అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సో డినామినేషన్ ప్రాబ్లమ్స్ మోడల్ 5. సో ఇప్పటి వరకు మనకి మోడల్ 4 నుంచి మోడల్ 4 వరకు 46 ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకున్నాం. సో ఇది 47. A bag contains 396 rupees in the denomination of 1 rupee, 50 paisa, 25 paisa coins in the ratio of 5:8:12. ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో అన్ని కాయిన్సే ఉన్నాయి. సో కాయిన్స్ యొక్క మొత్తం వాల్యూ, ఆ బ్యాగ్లో ఉన్నటువంటి మొత్తం వాల్యూ ఎంతంటే 396 రూపాయలు. 396 రూపాయలు. అయితే ఆ కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ నాణ్యాలు రూపాయి కాయిన్స్ ఒకటి, అలాగే 50 పైసా కాయిన్స్ ఒకటి, రూపాయి అంటారు కదా, అలాగే 25 పైసా కాయిన్స్, 20 పావలాలు అంటారు కదా. సో రూపాయి నాణ్యాలు, రూపాయి నాణ్యాలు, పావలా నాణ్యాలు, వీటన్నింటినీ కలిపి ఉన్నాయి బ్యాగ్లో. ఆ బ్యాగ్ యొక్క వాల్యూ ఎంత? 396 రూపాయలు. అయితే కాయిన్స్, బ్యాగ్లో ఉన్న కాయిన్స్ ఇవన్నీ మొత్తం ఉన్నాయి కదా, అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 5:8:12 రేషియోలో ఉన్నాయి. దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 50 పైసా. 50 పైసా కాయిన్స్ అనేవి అంటే 10 రూపాయలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు మనకి. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు, అంటే మనకి బ్యాగ్ యొక్క టోటల్ వాల్యూ ఇచ్చేసి, ఆ ఏవైతే డినామినేషన్స్ ఉన్నాయో వాటి యొక్క రేషియో ఇచ్చేసి, ఇది కాయిన్స్ రేషియో ఇచ్చి మనకి అందులో ఏదో ఒక కాయిన్ యొక్క ఎన్ని కాయిన్స్ ఉన్నాయని అడిగినప్పుడు ఒక పర్టికులర్ ఒక సెట్కి ఎన్ని కాయిన్స్ ఉంటాయో ముందు కనుక్కోవాలి. అంటే ఒక సెట్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు ఉన్నవేంటి? 1 రూపాయి, ఇంతేనా? 1 రూపాయివి, అలాగే 50 పైసా. 50 పైసాని మనం ఎలా రాసుకోవచ్చు? 1/2గా రాసుకోవచ్చా? 1/2 రూపీస్ రాసుకోవచ్చా లేదా? సో 1/2. అలాగే 25 పైసా. 25 పైసాని మనం ఎలా రాసుకోవచ్చు? 1/4గా రాసుకోవచ్చా లేదా? సో ఇప్పుడు ఈ రేషియో ఎలా ఉంది? 5 రూపీస్వి 5 పార్ట్స్, 5, రూపాయి 8 పార్ట్స్, పావలవి 12 పార్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 × 5 1 రూపాయి కదా, ఒక రూపాయి నాణ్యం యొక్క విలువ 1. సో ఇంటూ అలాంటి 5 ఉన్నాయి అనుకుంటే 1 × 5 ప్లస్ రూపాయి అంటే 1/2, దాని యొక్క ఎన్ని ఉన్నాయి? 8. అలాగే ప్లస్ పావలవి 1/4 × 12 ఉన్నాయి. సో 2 1 2 4 4 1 4 3 అంటే 5 + 4 + 3 ఎన్ని? 5 4 9, 9 + 3 12, అంతేనా? సో 12 ఎన్ని? 12 రూపాయలకి ఇది వాల్యూ. ఇప్పుడు మనం చేసింది రూపాయి ఇంటూ ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలు. సో ఇది వాల్యూ 12 రూపాయలకి ఎన్ని కాయిన్లు ఉన్నట్టు? 12 + 8 20 + 5 25 కాయిన్స్ ఉంటే అర్థమవుతుందా?
సో 12 రూపాయలకి 25 కాయిన్స్ ఉంటే 396 రూపాయలకి సారీ మనకు అడిగింది 50 పైసే కదా, నేను మొత్తం వాల్యూ తీసుకున్నాను. సో ఇక్కడ మొత్తం వాల్యూ అవసరం లేదు, మనం 50 పైసే ఎన్ని తీసుకుందాం, అడిగింది 50 పైసేకి సంబంధించి కదా, సో ఇక్కడ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనకు వాడు ఏమడుతున్నాడో దానికి సంబంధించి తీసుకో. సో 50 పైసే 12 రూపాయలు తయారవడానికి ఒక సెట్లో 8 కాయిన్స్ ఉంటే, ఓకేనా. సో ఇప్పుడు 396 రూపాయలకి ఎన్ని ఉంటాయి చూడండి. ఇక్కడ 12 చేత 396ని భాగిస్తే 12 3 36, ఇంకా 3 ఉంటుంది, 12 3 36. సో 33 ఇంటూ 8, 33 ఇంటూ 8 ఎంత, 8 3 24, 200, 8 3 24, 2 26. సో 264 కాయిన్స్ అనేవి 50 పైసవి ఉన్నాయి. ఓకేనా, సో ఇదంతా ఒక సెట్కి తీసుకోవాలి. ఫస్ట్ ఒక సెట్కి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ ఒకవేళ మొత్తం అడిగాడు అనుకోండి 25 చేస్తారు, అప్పుడు 396కి ఎన్ని ఉంటాయి, 25 ఇంటూ 33 అలా చేస్తాం. ఓకేనా, ఇది ఇంకొక ప్రాబ్లం చేద్దాం దీనిపైన, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏ బ్యాగ్ కంటైన్స్ 510 రూపీస్ ఇన్ ది డినామినేషన్ ఆఫ్ 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్ అండ్ 1 రూపీ. ఒక బ్యాగ్లో 510 రూపాయలు ఉన్నాయి. అయితే అన్ని కాయిన్సే. ఏ కాయిన్స్, 10 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్, అలాగే రూపాయి కాయిన్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి, 5:6:7:8 రేషియోలో ఉన్నాయి. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఆ బ్యాగ్లో అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఒక సెట్కి ఎన్ని కాయిన్స్ ఉంటాయో తీసుకుందాం. సో ఒక సెట్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, 10 రూపాయల కాయిన్లు 5 ఉన్నాయి, ప్లస్ 5 రూపాయల కాయిన్లు 6 ఉన్నాయి, 5 × 6 ప్లస్, అంటే ఈ సెట్కి మనం వాల్యూ ఎంత వస్తుందో చూసుకోవాలి. 2 రూపాయల కాయిన్స్ 7 ఉన్నాయి, ప్లస్ 1 రూపాయి కాయిన్స్ 8 ఉన్నాయి. మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 10 5 50, ప్లస్ 5 6 30, ప్లస్ 2 7 14, ప్లస్ 8. సో మొత్తం ఎంత, 5 ప్లస్ 50 ప్లస్ 30 80, 80 ప్లస్ 14 94, 94 ప్లస్ 8 102. సో 102 రూపాయలకి 102 రూపాయలు తయారవడానికి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 5 ప్లస్ 6 11 ప్లస్ 7 18, 18 ప్లస్ 8 26 ఉన్నాయి. 26 ఎలా వచ్చింది, మనకి ఇచ్చిన రేషియోని కలపాలంతే, ఏం లేదు. ఇలా డినామినేషన్ రాసుకుంటారు, కింద రేషియో రాసుకుంటారు, వాటిని అన్నింటిని గురించి కలిపేసి ఆ వచ్చిన వాల్యూని ఈ రేషియోస్లో 5 6 7 ఇవి కలిపేసి ఇక్కడ వేస్తారు. 26. 102 రూపాయలు తయారవడానికి 26 కాయిన్లు అవసరం. అయితే 510 రూపాయలు తయారవడానికి ఎన్ని కాయిన్లు అవసరం, 102 5లో 510 కదా. చూడండి ఇక్కడ 102ని 100గా 2గా రాసుకుంటాయి. 100 × 5 500, 2 × 5 10, 510. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, 26 × 5 చేయాలి కదా. సో 26 5లో 26ని 2 భాగాలు చేసుకోండి, 26గా రాసుకోండి. 5 20లో 100, 5 6లో 30. సో 130 కాయిన్స్ అనేవి ఉన్నాయి బ్యాగ్లో. ఓకేనా, సో ఇది ఏం లేదు, చాలా ఈజీగా ఉంటాయి డినామినేషన్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఏ బ్యాగ్ కంటైన్స్ 961 కాయిన్స్. చూడండి ఇప్పుడు వరకు మనం 2 లెక్కలు చేసాం. అందులో మనకి బ్యాగ్ యొక్క వాల్యూ ఇచ్చాడు, అలాగే డినామినేషన్ ఏ డినామినేషన్లు ఉన్నాయి వాటి యొక్క కాయిన్స్ రేషియో ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఈ 49th క్వశ్చన్ చూస్తే బ్యాగ్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఇచ్చాడు డైరెక్ట్గా. ఏ బ్యాగ్ కంటైన్స్ 961 కాయిన్స్. ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో ఇలా కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం ఏంటంట 961 కాయిన్స్ ఉన్నాయంట. అయితే అవి ఏ డినామినేషను, 1 రూపాయి, 50 పైసలవి, అర్ధ రూపాయలవి, 25 పైసలు, పావలాలు ఉన్నాయి. రేషియో బిట్వీన్ దేర్ వాల్యూస్. ఈ బ్యాగ్లో రూపాయి కాయిన్స్, అలాగే అర్ధ రూపాయి కాయిన్స్, పావలా కాయిన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క వాల్యూస్ రేషియో ఏ విధంగా ఉందంటే 3:4:5 రేషియోలో ఉందంట. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 25 పైసా. 25 పైసా పావలా నాణ్యాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కాయిన్స్ రేషియో కనుక్కోవాలి. కాయిన్స్ రేషియో ఏ విధంగా కనుక్కుంటాం, వాడు మనకి అంటే ఒక బ్యాగ్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఇచ్చేసి, డినామినేషన్స్ ఇచ్చేసి, మనకి వాల్యూస్ రేషియో ఇచ్చాడు అనుకో, ఫస్ట్ ఏం చేయాలంటే కాయిన్స్ రేషియో కనుక్కోవాలి. ఇలాంటి వీటికి కాయిన్స్ రేషియో ఏ విధంగా కనుక్కుంటా అంటే వాల్యూ రేషియో బై కాయిన్స్ రేషియో కావాలంటే వాల్యూ రేషియో బై కాయిన్ యొక్క వాల్యూ ఇలా వేస్తే వచ్చేస్తుంది. ఎలా, ఇప్పుడు వాల్యూ రేషియో ఇచ్చాడు ఏ విధంగా 3:4:5 ఇచ్చాడు, అంతేనా. కాయిన్ వాల్యూ ఇచ్చాడు కదా 1 రూపాయి, అలాగే
50 పైసని మనం 1/2 రూపీగా రాసుకోవచ్చు, అలాగే 25 పైసని 1/4 రూపీస్గా రాసుకోవచ్చు. ఇప్పుడు 3/1 3 కదా, ఇప్పుడు ఇలా ఉన్నది 2 పైకి వెళ్ళిపోతుంది కదా, 2 4 ఎంత 8, ఇక్కడ కూడా 4 పైకి వెళ్ళిపోతుంది కదా, 5 4 20. సో ఇప్పుడు 30:3:8:20. ఓకేనా, ఇది మొత్తం కలిపితే ఎంత, ఇది మనకు వచ్చింది ఏంటి, కాయిన్స్ రేషియో కదా. సో మొత్తం కాయిన్స్ రేషియో అన్నిటిని కలిపిస్తే వాడు మనకి ఇచ్చిన మొత్తం కాయిన్స్కి ఈక్వేట్ చేసుకోవచ్చు కదా. 20 + 8 28 + 3 31 టోటల్ పార్ట్స్ అనేది 961 అయితే మనకు వాడు అడిగింది ఏంటి, 25 పైసా కాయిన్స్. అంటే 20, ఇక్కడ 25 పైసా కాయిన్స్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది, 20 పార్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో 20 పార్ట్స్ ఎంత, 31 స్క్వేర్ ఎంత, 31 స్క్వేర్ 961. సో 31 × 31 961, 20 × 31, ఫస్ట్ 2 × 31 62, పక్కన 0, 620 కాయిన్స్ అనేవి 25 కాయిన్స్ అనేవి ఉన్నాయి బ్యాగ్లో. ఓకేనా. నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 275 coins in the denomination of 5, 50 paisa, 25 paisa coins. Ratio between their values 5:4:3. ఒక బ్యాగ్లో 275 కాయిన్స్ ఉన్నాయి. అవి రూపాయి కాయిన్స్, 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్. ద రేషియో బిట్వీన్ దేర్ వాల్యూస్ రేషియో ఇచ్చాడు 5:4:3. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ది కాయిన్స్ ఆఫ్ 50 పైసా. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి. సో మనకి ఏం చేయాలి, ఫస్ట్ కాయిన్స్ రేషియో కావాలి. వాడు మనకి ఇచ్చిన 275 టోటల్ కాయిన్స్ ఇచ్చాడు, డినామినేషన్ ఇచ్చాడు, అలాగే వాల్యూస్ రేషియో ఇచ్చాడు. మనకేం కావాలి, కాయిన్స్ రేషియో కావాలి. కాయిన్స్ రేషియో ఏ విధంగా కొనుక్కుంటాం, వాల్యూ రేషియో బై కాయిన్ యొక్క వాల్యూ రేషియో బై కాయిన్ వాల్యూ ఎలా కొనుక్కుంటాం. సో ఇప్పుడు కాయిన్స్ రేషియో. సో వాడు మనకి ఇచ్చిన వాల్యూ రేషియో 5:4:3 బై కాయిన్ వాల్యూ 1 రూపీ, 50 పైసా 1/2, 25 పైసా 1/4. సో 5/1 5, 2 పైకి వెళ్తే 4 2 8, 4 పైకి వెళ్తే 3 4 12. సో మొత్తం 12 + 8 20 + 5 25 అనేది 275 అయితే వాడు మనకు అడిగింది 50 పైసా కదా. 50 పైసా అవి దేని రిప్రజెంట్ చేస్తుంది, 8. సో 8 అనేది ఎంత, 25 1 25 2 ఉంది, మళ్ళీ 25 1 25. సో 8 × 11 88. సో 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 88 అనేవి ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్, రోహిత్ హ్యాస్ సమ్ 50 పైసా కాయిన్స్, సమ్ 2 రూపీస్ కాయిన్స్, సమ్ 1 రూపీ కాయిన్స్ అండ్ 5 రూపీస్ కాయిన్స్. రోహిత్ ఉన్నాడు, ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాను. సో రోహిత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ రోహిత్ దగ్గర 5 రూపాయల కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 50 పైసా ₹1 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా. ద వాల్యూ ఆఫ్ ది ఆల్ కాయిన్స్, మొత్తం కాయిన్స్ అన్నీ కలిపి వాటి యొక్క వాల్యూ ఎంతంటే 50 రూపీస్. అంతేనా. నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ ఈజ్ 5 మోర్ దాన్ దట్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్. 2 రూపీస్ కాయిన్స్ 5 రూపీస్ కాయిన్స్కి రిలేషన్ చెప్తున్నాడు. ఏంటి, 5 రూపీస్ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి 2 రూపీస్ కాయిన్స్ అనేవి 5 రూపీస్ కాయిన్స్ కన్నా ఇంకొక 5 ఎక్స్ట్రా ఉన్నాయంట. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి అనుకోండి, 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ + 5 అంటే 5 ఎక్కువ ఉన్నాయంట. అలాగే 50 పైసా కాయిన్స్ ఆర్ డబల్ ఇన్ నెంబర్ దాన్ 1 రూపీ కాయిన్స్. 50 పైసా కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, వాడికి డబల్ ఉన్నాయంట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి అనుకోండి, 50 పైసా కాయిన్స్ 2x. అలాగా వాల్యూ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అండ్ 1 రూపీ కాయిన్స్ ఈజ్ 26 రూపీస్. ఈ 50 రూపాయల్లో 26 రూపాయలు కేవలం 50 పైసలకు ₹1 కాయిన్లు అలాగే 1 రూపీ కాయిన్సే ఉన్నాయంట. హౌ మెనీ 2 రూపీ కాయిన్స్ డస్ హీ హ్యావ్. అయితే 2 రూపాయల కాయిన్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 50 రూపాయలు కదా, 50 రూపాయల్లో 26 రూపాయలు ఏమున్నాయి, కేవలం 50 పైసా కాయిన్స్ అలాగే 1 రూపీ కాయిన్సే ఉన్నాయి. ఇంకా 50లో 26 పోతే ఇంకెంత ఉంటుంది, 24 ఉంటుంది. సో ఇప్పుడు 24, ఒక నిమిషం ఒక ఫోన్ వస్తుంది, జస్ట్ పాస్ చేస్తాను. ఓకేనా.
ఒక్క నిమిషం. సో ఇంకెంత ఉన్నాయి? 24 రూపాయలు ఉన్నాయి. 24 రూపాయలు ఏవేమి ఉన్నాయి? ఇక్కడ 26 రూపాయలు పోతే ఇంక 24 రూపాయలు ఉన్నాయి. 24 రూపాయలు ఏవేవి ఉన్నాయంటే ఒక్క నిమిషం, ఇంక 2 రూపీస్ అలాగే 5 రూపీస్ కాయిన్సే ఉన్నాయి, అంతేనా? అర్థమైంది కదా? సో ఇప్పుడు 2 రూపీస్ కాయిన్స్ మనకి 2 రూపీస్ కాయిన్స్కి 5 రూపీస్ కాయిన్స్కి రిలేషన్ మనకు ఆడ ఇచ్చాడు కదా. 2 రూపీస్ కాయిన్స్ మనకు వాడు అడుగుతుంది కూడా 2 రూపీస్ కాయిన్స్, దీన్నే ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు 5 రూపీస్ కాయిన్స్ ఇక్కడ ఏమంటున్నాడు? 2 రూపీస్ కాయిన్స్ 5 రూపీస్ కాయిన్స్ కన్నా ఒక 5 ఎక్స్ట్రా ఉన్నాయి. మనం 2 రూపీస్ కాయిన్స్ని ఎక్స్ అనుకుంటే ఇప్పుడు యాక్చువల్గా 5 రూపాయల కాయిన్స్ తక్కువ ఉన్నాయి కదా. సో అందుకు దీనికి ఎక్స్ మైనస్ 5 అనుకుందాం. యాక్చువల్గా దీన్ని ఎక్స్ అనుకుంటే 2 రూపీస్ కాయిన్స్ని ఎక్స్ ప్లస్ 5 అనుకున్నాం ఇందాక. దాన్ని రివర్స్లో అనుకోవచ్చు. 2 రూపీస్ కాయిన్స్ ఎక్స్ అనుకుంటే మనకు కావాల్సింది కూడా ఎక్సే కదా. ఎందుకు నేను ఎక్స్ అనుకుంటున్నాను అంటే మీరు క్వశ్చన్లో ఏమడితే దాన్ని ఎక్స్ అనుకోండి. ఒకవేళ లాస్ట్లో మీరు ఒకవేళ 5 రూపీస్ కాయిన్స్ని ఎక్స్ అనుకుంటే లాస్ట్లో ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ 5 చేయాలి. ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఏం చేయొచ్చు అంటే మీకు ఎక్స్ వాల్యూ వచ్చింది, సో తొందరలో అదే ఎక్స్ అనేసి మీరు పెట్టేయచ్చు. సో అందుకే మీరు బెటర్ ఆప్షన్ ఏంటంటే మీకు ఏది కావాలో దాన్నే ఎక్స్ అనుకోండి, ఓకేనా? సో ఇది సో మొత్తం కలిపి 5 రూపాయల కాయిన్లు ఎక్స్ మైనస్ 5 ఉన్నాయి కదా. దాని యొక్క వాల్యూ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. అలాగే 2 రూపీస్ కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి. 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. సో 5x 5 ఇంటూ 5 25 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 24. 5x ప్లస్ 2x 7x 25 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 25 అవుతుంది. 24 ప్లస్ 25 49. సో 7 ఒకటిలో 7. సో x ఈజ్ ఈక్వల్ టు 7. ఇదేంటిది? 2 రూపీస్ కాయిన్స్. మీకు ఏం కావాలో దాన్ని ఎక్స్ అనుకుంటే బెటర్, ఓకేనా? సో నెక్స్ట్ దీనికి సంబంధించి డినామినేషన్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో మోడల్ 6 ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ దాన్ని స్టార్ట్ చేసే ముందు ఇన్కమ్ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. మనకు వచ్చే ఆదాయంలోంచి మనం చేసే ఖర్చు ప్లస్ సేవింగ్స్ని కలిపితే వచ్చే ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ కావాలనుకోండి, సేవింగ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్. ఒకవేళ సేవింగ్స్ కావాలనుకోండి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, ఓకేనా? సో ఇలా ఇవి ఉంటాయి. ఒకసారి మీరు నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకున్న తర్వాత ఒకసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో ఈ 51 ప్రాబ్లం అనేది ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఒక నిమిషం. క్యాన్ బి డిటర్మైన్డ్ B 4 C 2 D 7. ఇప్పుడు క్యాన్ బి డిటర్మైన్ అంటే మనకి ఇచ్చిన డేటా అనేది సఫిషియెంట్గా లేకపోతే క్యాన్ బి డిటర్మైన్, ఇచ్చిన డేటాతో చేయలేకపోదు. మీకు క్యాన్ బి డిటర్మైన్ అని ఉంటుంది, అలాగే నన్ ఆఫ్ ది అబవ్ అని ఉంటుంది. నన్ ఆఫ్ ది అబవ్. సో క్యాన్ బి డిటర్మైన్ అంటే మనకి ఇచ్చిన డేటా సఫిషియెంట్గా లేకపోతే, మనకి డేటా సఫిషియెంట్గా ఉంది, సో ఇది కాదు. సో ఇప్పుడు 4 అంటే ఇప్పుడు మనకు వాడు ఇచ్చిన రిలేషన్ బట్టి 5 రూపీస్ కాయిన్స్ కన్నా 2 రూపీస్ కాయిన్స్ 5 ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాడు అడుగుతుంది 2 రూపీస్ కాయిన్స్. ఆప్షన్ బి, ఒకవేళ 2 రూపీస్ కాయిన్సే 4 ఉంటే 5 ఎలా ఎక్స్ట్రా ఉంటాయి? ఉండవు కదా. సో ఇది కాదు. 4 కానప్పుడు 2 కూడా అసలు కాదు కదా. సో ఆప్షన్ డి. సో ఇది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన ప్రాబ్లమ్ చూస్తే 52. ద రేషియో బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3. ఏబిల యొక్క ఇన్కమ్ రేషియో ఏ విధంగా ఉందంటే 5:3 రేషియోలో ఉంది. అలాగే రేషియో బిట్వీన్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 9:5. వాటి యొక్క ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. అలాగే దేర్ సేవింగ్స్ ఆర్ 26,000 and 18,000. ఫైండ్ ది ఇన్కమ్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్
ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా. అలాగే బై అంటే ఏబిఎల్ తీసుకుందాం. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇంతేనా? ఈ పని ఇది పక్కన పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ బై ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 5:3లో ఏ యొక్క ఇన్కమ్ 5 ఇంటూ 5x అనుకుందాం. మైనస్ సేవింగ్స్ ఎంత? ఏ యొక్క సేవింగ్స్ 26,000. ఇంతేనా? బై బి యొక్క ఇన్కమ్ ఎంత? 5:3లో 3x. 5:3లో 3 ఇంటూ x. ఓకేనా? అలాగే బి యొక్క సేవింగ్స్ ఎంత? 18,000. ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు కదా. సో 9/5 ఇలాగే ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ రేషియో ప్రపోర్షన్ ఈ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలని. సేమ్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి, ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు సమ్ తీసుకోవాలి. సో 5x 3x సేమ్ సైన్ కదా. సో 5 ఇంటూ 5x 25x. మీరు డైరెక్ట్గా చేసేయండి, నేను మీకు అర్థం అవడం కోసం ఇలా చేస్తున్నాను ప్రతిదీ కూడా. సో మీరు ఇక్కడ 25x కూడా రాయొద్దు. 9 ఇంటూ 3 27x. సో డిఫరెన్స్ ఎంత? 2x. అది పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టండి. డిఫరెన్స్ తీసుకున్నాము 2x తీసుకుంటాం. సో మీరు ఇది కూడా రాయొద్దు, జస్ట్ 2x మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక నిమిషం అది చెప్తాను. అలాగే వాల్యూకి వచ్చేసరికి 5 ఇంటూ 26 ఎంత? 26/5 130. 26/5 130. 18/9 162. సో 1,62,000 మైనస్ ఇది 1,30,000. సో మిగిలిన ఎంత డిఫరెన్స్? ఎందుకు సేమ్ సైన్ మైనస్ 32,000. సో 2x ఈజ్ ఈక్వల్ టు, ఇది మీరు రాయొద్దు, ఇది మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? 2x ఈజ్ ఈక్వల్ టు 32,000. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 16,000 కదా. సో 2 ఇంటూ 32,000/2 అయితే 16,000 వస్తుంది. ఎక్స్ వాల్యూ 16,000. సో మనకు అడిగింది వాడు ఏంటి? ఏ యొక్క ఇన్కమ్ అడుగుతున్నాడు. ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 5x కదా. సో 5 ఇంటూ 16,000 16,580,000. ఓకేనా? నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ A and B is 3:2. The ratio between their expenditure is 4:3. If their savings are 20,000 and 10,000, then find the income of A and B. వాళ్ళ యొక్క రేషియోస్ ఇచ్చాడు, వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు, సేవింగ్స్ అమౌంట్ ఇచ్చేసాడు. అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్లో అడుగుతున్నాడు. సో ఇందాకలాగే సేమ్. సో రేషియోస్ తీసుకుంటే A బై B, ఇన్కమ్ రేషియో తీసుకుంటే 3x/2x. ఇంతేనా? మైనస్ సేవింగ్స్ ఎంత? 20,000. ఏ యొక్క సేవింగ్ 20,000 బై బి యొక్క సేవింగ్ 10,000 ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్. మీకు ఆ ప్రీవియస్ లెక్కలో చెప్పాను ఇది ఎలా రాసుకోవాలనేది. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇంతేనా? సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 3x 2x సేమ్ సైన్. సో డిఫరెన్స్ తీసుకుంటారు. 3 9x, 4 8x. 9x మైనస్, మీరు ఇలా రాయొద్దు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఓకేనా? ఎక్స్ వాల్యూస్ చూస్తే 3/20 60,000, 4/10 40,000. సో 60,000 మైనస్ 40,000 డిఫరెన్స్ కదా. సేమ్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. సో 20,000. ఆ వాల్యూ సైన్ కోసం ఆలోచించదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20,000. మనకు వాడు ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 3x. బి యొక్క ఇన్కమ్ ఇండివిజువల్గా అడుగుతున్నాడు 2x. 3 ఇంటూ 20,000 60,000. 60,000 ఏ యొక్క ఇన్కమ్. అలాగే 2 ఇంటూ 20,000 40,000. సో ఇవి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చెప్పాక ఈ క్లాస్ ఎండ్ చేస్తాం. నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి 3:7:4. ఏబిసిలు అనే ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ రేషియో ఇచ్చాడు 3:7:4. అండ్ ది రేషియో బిట్వీన్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్, ఎక్స్పెండిచర్ రేషియో కూడా ఇచ్చాడు 4:3:5. ఇఫ్ ఏ సేవ్స్ 3,000 అవుట్ ఆఫ్ 24,000, ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 24,000. అందులో 3,000ని సేవ్ చేస్తున్నాడు. ఫైండ్ ది సేవింగ్ ఆఫ్ సి.
సి యొక్క సేవింగ్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి బీకి సంబంధించి ఎలాంటి బీకి అడగట్లేదు అసలు. సో బీది కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయండి, మనకు అవసరం లేదు అది. ఓకేనా. సో ఇప్పుడు ఏసీఏ తీసుకుంటే ఏ యొక్క ఫస్ట్ ఇన్కమ్ తీసుకుందాం. ఏ యొక్క ఇన్కమ్ ఎంత 3, రేషియోలో 3A కదా ఏ యొక్క ఇన్కమ్. అలాగే సి యొక్క ఇన్కమ్ 4, ఇంతేనా. ఇన్కమ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ రేషియో చూస్తే ఏ యొక్క ఎక్స్పెండిచర్ అంతా 4 parts, సి యొక్క ఎక్స్పెండిచర్ అంతా 5 parts. ఒక నిమిషం, ఇది కలర్ చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏ 24,000లో 3,000 సేవ్ చేస్తున్నాడు కదా. సో ఇప్పుడు ఏ యొక్క ఇన్కమ్ పార్ట్స్ ఇందా 3 parts. సో ఇది 24,000కి ఈక్వల్ చేయొచ్చా? 3 అనేది 24,000 అయితే ఎంతలా? 3 8 24, అంటే 3 × 8,000. ఇప్పుడు 4 × 8,000 కూడా అవుతుంది కదా. సో 4 8 32,000, అంతేనా. ఇప్పుడు ఏ ఎంత సేవ్ చేస్తున్నాడు? 3,000 సేవ్ చేస్తున్నాడు మొత్తం అవుట్ ఆఫ్ 24,000. అంటే ఎక్స్పెండిచర్ వస్తుంది కదా, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. 24,000లో 3,000 తీస్తే 21,000. ఇదేంటిది? ఎక్స్పెండిచర్. సో 4 × ఎంతలో అవుతుంది? 4 5 20. ఇంకొంది చూడండి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం, 21,000 4 5 20, పక్కన 0 దించుకుంటే 4 2 8 2 0 4 5. సో 520, 5,250. ఓకేనా, 5,250. ఇక్కడ కూడా అంతే అవుతుందో లేదా? సో 5 × 5,250, 5 × 5,000 25,000, 5 × 250 1,250. సో టోటల్గా 26,250. ఒకవేళ మీకు డౌట్ ఉంటే చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి సి యొక్క సేవింగ్స్ కదా కావాలి. సేవింగ్స్ కావాలంటే సి యొక్క ఇన్కమ్ ఎంత? ఇన్కమ్ 32,000, ఇన్కమ్ 32,000. ఎక్స్పెండిచర్ ఎంత? 26,250. ఇప్పుడు సేవింగ్స్ వస్తుందా లేదా? 32,000 నుంచి 26,000 తీసేస్తే 6,000, అందులో 250 తీసేస్తే 5,750. 5,750 అనేది సి యొక్క సేవింగ్. ఓకేనా. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ 2 consecutive years 2:3. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క 2 consecutive years యొక్క ఇన్కమ్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు, ఇన్కమ్ రేషియో. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే పక్క సంవత్సరాలు వెంటనే. సో ఇన్కమ్ రేషియో ఇచ్చాడు. ఇన్కమ్ రేషియో ఏ విధంగా ఉంది? 2:3 రేషియోలో ఉంది. అలాగే రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ రేషియో కూడా ఇచ్చాడు. ఆ సంవత్సరాలకు సంబంధించి ఎక్స్పెండిచర్ రేషియో 5:8. అలాగే ఇంకేమి ఇచ్చాడు? ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఇన్కమ్ ఇచ్చాడు. ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. సెకండ్ ఇయర్ ఇన్కమ్ ఏంటి? ఇదే కదా, 3 కదా. సో 45,000 ఇచ్చాడు. అలాగే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇచ్చాడు, ఎంత? 25,000 ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ యొక్క సేవింగ్స్ అడుగుతున్నాడు. సెకండ్ ఇయర్ యొక్క సేవింగ్స్ ఎలా కనుక్కుంటాం మనం? 5 × 5,000 25,000 కదా. ఇక్కడ కూడా × 5,000 చేస్తాం. 5 parts అనేవి 25,000 అయితే 8 parts అనేవి ఎంత? 8 5 40. సో 40,000. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? సెకండ్ ఇయర్ యొక్క సేవింగ్స్ కావాలి. సెకండ్ ఇయర్ యొక్క ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. సో సేవింగ్స్ వచ్చేస్తాయి. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 45,000 ఫస్ట్ సెకండ్ ఇయర్ యొక్క ఇన్కమ్ మైనస్ 40,000 సెకండ్ ఇయర్ యొక్క ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 5,000. ఓకేనా, ఇలా చేయాల్సి ఉంటుంది. సో రేషియో బిట్వీన్ ది సేవింగ్స్ ఆఫ్ A, B, C 9:8:7 and their expenditure are 70%, 75%, 80% of their income. In total of A, B, C together 97,000. ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి సేవింగ్స్ రేషియో ఇచ్చాడు 9:8:7. దేర్ ఎక్స్పెండిచర్ రేషియో కూడా ఇచ్చాడు. అయితే అది పర్సంటేజ్లో ఇచ్చాడు. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ పర్సంటేజెస్లో ఇచ్చాడు. 70%, 75%, 80% ఆఫ్ దేర్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ముగ్గురు యొక్క ఇన్కమ్ కలిపితే 97,000. అయితే బి యొక్క ఇన్కమ్ ఎంత? దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఎలా అంటే, ఫస్ట్ ఇప్పుడు
ఇది ఏకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్. ఏ తనకు వచ్చిన ఇన్కమ్ 100% అనుకుంటే 70% ఖర్చు చేస్తున్నాడు, మిగిలింది ఎంత 30%. సో 30% ఆఫ్ ఏ ఇన్కమ్ సేవింగ్సే కదా, సేవింగ్స్ యొక్క రేషియో కూడా ఇచ్చాడు కదా. సో 30% ఆఫ్ ఏ అనేది 70% మనకి ఎక్స్పెండిచర్ చేశాడు, ఏ ఖర్చు చేసాడు, మిగిలిన 30% ఉంది. సో 30% ఆఫ్ ఏ అనేది 9 అయితే 100% ఇన్కమ్ కదా. సో ఇన్కమ్ ఎంత, 100% ఎంత, పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3 1 3 3. సో 10 × 3 30. ఏ యొక్క ఇన్కమ్ ఎంత 30. అలాగే బీకి కూడా చేస్తారు, ఏకి ఎలా చేస్తారో బీకి అలాగే. సో ఇప్పుడు తనకు వచ్చిన 100%, బి అనేవాడు 100% ఇన్కమ్ వస్తే అందులో 75% ఖర్చు పెట్టేస్తే ఇంకెంత ఉంది, 75% ఉంది. 75% అనేది దేన్ని సూచిస్తుంది, సేవింగ్స్ని. వాడు ఇచ్చిన రేషియో కూడా సేవింగ్స్కి సంబంధిస్తుంది. సో 25% ఆఫ్ బి అనేది 8 అయితే 100% ఎంత, ఇంటూ 4 కదా. ఇక్కడ కూడా 8 × 4 8 × 4 32. అలాగే నెక్స్ట్ సి యొక్క 100% ఇన్కమ్ వస్తే అందులో 80% అనేది వాడు ఖర్చు చేస్తున్నాడు, మిగిలింది ఎంత 20%. 20% అనేది సేవింగ్స్. రేషియోలో 20% అనేది 7 అయితే 100% ఎంత, ఇంటూ 5 కదా. సో ఇక్కడ కూడా 7 × 5 35. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఇది ఇన్కమ్ పార్ట్స్ ఇవి. సో 30 + 32 + 35 మొత్తం ఎంత 97. 97 అనేది 97,000 అయితే వాడు ఇచ్చాడు కదా మొత్తం ముగ్గురు యొక్క ఇన్కమ్ కలిపి. సో వాడు మనకు అడుగుతుంది ఏంటి, బీది అడుగుతున్నాడు. సో బి ఏది ఎంత 32. సో 90 × 97 అని 97,000 అయితే అంటే ఇంటూ 1000 కదా. ఇక్కడ కూడా ఇంటూ 1000 32,000. ఓకేనా. సో ఇలా అయినా చేయొచ్చు, లేదా ఇంకోలా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి ఏ యొక్క ఇన్కమ్ని ఏ అనుకుంటే, బి యొక్క ఇన్కమ్ని బి అనుకుంటే, సి యొక్క ఇన్కమ్ని సి అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకు వాడు ఇచ్చింది ఇది ఎక్స్పెండిచర్ కదా, 70%, 75%, 80%. సో ఏ 70% ఖర్చు చేస్తే మిగిలింది ఎంత 30% ఆఫ్ తన యొక్క ఇన్కంలో 30%. అలాగే బి యొక్క తనకు వచ్చిన 100% ఇన్కంలో 75% ఖర్చు పెట్టేస్తే 25% మిగులుతుంది. అదేంటి, సేవింగ్సే కదా. ఈస్టు సి చూస్తే 80% పోతే ఇంకా 20%. సో రేషియో ఇది సేవింగ్స్ రేషియో కదా. సో వాడు మనకి ఇచ్చింది కూడా సేవింగ్స్ రేషియోకి ఈక్వేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు A/B/C = ఈ 30%, 25%, 20%ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 99/30%. పర్సెంట్ పక్కన పెట్టండి, పర్సెంట్ క్యాన్సిల్. 9/30, 8/25, 7/20. ఈ హారాలన్నింటినీ 5తో భాగిస్తాయి. 5 6ల 5 5ల 5 4ల 3 3ల 3 2ల. సో ఇక్కడ హారాల్లో ఏమున్నాయి, 2 5 4 ఉన్నాయి. ఎల్సిఎం ఆఫ్ 2 5 4. 2 అనేది 4ని సగం కదా, 4లో 2 సగం కదా, అది పోతుంది. మరి అది పక్కన పెట్టండి. 5 4 ఎల్సిఎం 20. సో ఇంటూ 20 చేస్తే 3/2 × 20 ఈస్టు 8/5 × 20 ఈస్టు 7/4 × 20 ఈస్టు, అదే సారీ ఈస్టు కాదు, 2 10ల 5 4ల 4 5ల. సో మొత్తం ఎంత 3 10ల 30 ఈస్టు 8 4 32 ఈస్టు 7 5ల 35. సో మొత్తం ఎంత 97 అనేది 97,000 అయితే 32 అనేది ఎంత 32 కదా బి చెప్తుంది. సో 32 ఎంత 32,000. సో ఇది ఓకేనా. సో ఇక్కడితో నేను క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను. మిగిలినవి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకేనా. నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా. సో ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.